పుణ్యాత్ముడు. శివయ్య అనే అతడికి ఉన్నట్టుండి డబ్బు అవసరమయ్యింది. ఎరిగిన వాళ్లను ఎవరినడిగినా లేదన్నారు. చివరకు తన బంధువైన కేశవుని అడిగాడు. ఆయన మహాపిస్నారి. కేశవులు శివయ్యతో, చూస్తూ చూస్తూ నీ వంటి వాడికి అప్పెవరిస్తారు? ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుంది? నా మాట విని శ్రీపురం వెళ్ళు. అక్కడ గుణాఢ్యుడు అనే ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వారికైనా కనికరించి అప్పులిస్తాడు. ఆ డబ్బుతో నీ దశ కూడా తిరిగిపోయి బాగుపడొచ్చు అని అన్నాడు. శివయ్య శ్రీపురం వెళ్ళి గుణాఢ్యుడిని కలుసుకున్నాడు. ఆయన అతడి వివరాలన్నీ విని మరికొన్ని ప్రశ్నలు వేసి, అవసరాలకంటూ అప్పులు చేయడం అలవాటైతే నువ్విలాగే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతావు. నీలో వ్యాపారానికి పనికొచ్చే తెలివి ఉందని నీ సమాధానాలను బట్టి అర్థమవుతున్నది. నీకు 1000 వరహాలు ఇస్తాను. దాంతో వ్యాపారం ప్రారంభించు. ఏడాది తర్వాత మంచి లాభాలొస్తే నాకు 2000 వరహాలు తిరిగి ఇవ్వాలి. తిరిగివ్వడానికి 2 ఏళ్లు పడితే 4000 వరహాలు ఇవ్వాలి. అలా ఏటా రెట్టింపు చేస్తూ వెళ్ళాలి. అందుకు ఇష్టమేనా అని అడిగాడు. చూస్తూ చూస్తూ తనకు 1000 వరహాలిచ్చే వాళ్ళెవరు? అందువల్ల గుణాఢ్యుడి షరతులన్నిటికీ అంగీకరించాడు శివయ్య. ఆయన ఆ ప్రకారం శివయ్య చేత పత్రం రాయించుకొని సంతకం చేయించుకొని డబ్బిచ్చి పంపేశాడు. గుణాఢ్యుడి డబ్బులో ఏమి మహిమ ఉన్నదో కాని సంవత్సరం తిరగకుండానే తన తిండి ఖర్చులు పోను 5000 వరహాలు పోగు చేశాడు శివయ్య. అందులో 2000 వరహాలు గుణాఢ్యుడికి ఇద్దామని అతను అనుకునేలోగానే ఒక వ్యాపారి వచ్చి, నీ దగ్గర 5000 నాతో చేతులు కలుపు. ఏడాది తిరగకుండా 50,000 సంపాదించే వ్యాపారం ఒకటి ఉన్నది అని అన్నాడు. అప్పుడు శివయ్య ఆలోచించాడు. గుణాఢ్యుడికి 2000 ఇచ్చేస్తే తనకే వ్యాపారంలో దొరికే పెద్ద లాభం పోతుంది. 50,000 సంపాదిస్తే అందులో నుంచి 4,000 ఆయనకు ఇవ్వడం సులభమవుతుంది. శివయ్య తను కొత్తగా ప్రారంభించనున్న వ్యాపారంలో 5,000 పెట్టుబడి పెట్టమన్న వ్యాపారితో కలిశాడు. ఆ వ్యాపారంలో గుణాఢ్యుడి వద్ద పెరిగే అప్పు కంటే వేగంగా శివయ్య డబ్బు పెరగసాగింది. ఇందువల్ల అతడు గుణాఢ్యుడి అప్పు తీర్చడానికి వాయిదా వేస్తూ వచ్చాడు. అలా 5 ఏళ్లు గడిచేసరికి శివయ్య లక్షలకు లక్షలు గడించాడు. గుణాఢ్యుడికి అతడి బాకీ 32,000 వరహాలకు పెరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా అంత మొత్తం బాకీ తీర్చాలంటే శివయ్యకు మనసు ఒప్పడం లేదు. 1000 వరహాలకు 5 ఏళ్లలో 32,000 వరహాలు ఇవ్వమని అడిగేవాడు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? నిజానికి సాయం పేరు చెప్పి పేదవాళ్లను దోపిడీ చేసే బందిపోటు గుణాఢ్యుడు అనుకొని ఊరుకున్నాడు శివయ్య. గుణాఢ్యుడి కూతురికి పెళ్లి కుదిరింది. నగలు కొనడానికి ఆయన శివయ్య దుకాణానికే వచ్చాడు. 4,000 వరహాలకు ఒక నగ ఎంపిక చేసి ఆయన డబ్బివ్వబోగా వెంట తెచ్చిన డబ్బులో 1000 వరహాలు తక్కువ అయ్యాయి. పరిస్థితి గమనించిన శివయ్య ముఖం చాటేశాడు. అయితే పనివాడితో మాత్రం గుణాఢ్యుడిని మర్యాదగా చూడమని, డబ్బుతో నిమిత్తం లేకుండా నగను ఆయనకు ఇచ్చేయమని చెప్పాడు. పనివాడు గుణాఢ్యుడితో, అయ్యా, మా అయ్యగారు హఠాత్తుగా పని తగిలి బయటకు వెళ్లారు. ఈ నగ తమదిగా భావించండి. తోచిన డబ్బిచ్చి వెళ్ళండి. ఇది అయ్యగారి ఆజ్ఞ అని అన్నాడు. గుణాఢ్యుడు తటపటాయిస్తూ, తెచ్చిన డబ్బంతా ఖర్చయ్యింది. నాకింకా అవతల చాలా ఖర్చులున్నాయి. నగకుగాను ఇంకా ఇవ్వవలసిన 1000 వరహాలు చెల్లించడానికి నాకింకా 4-5 రోజులు గడువు కావాలి అని అన్నాడు. అయ్యా, దానిదేముంది, మీ ఇష్టప్రకారమే చెయ్యండి. అయినా అయ్యగారు తమకు బాకీ ఉన్నారట కదా అన్నాడు పనివాడు. అది వేరు. దానికి నేను వడ్డీ తీసుకుంటాను. అదెంత ఆలస్యమైతే అంత లాభం నాకు. దీనికి నేను వడ్డీ ఇవ్వను అన్నాడు గుణాఢ్యుడు. పనివాడు దానికి అంగీకరించి ఆయన వద్ద 3,000 వరహాలు తీసుకొని నగ ఇచ్చి పంపాడు. తర్వాత శివయ్య వచ్చాక జరిగింది చెప్పాడు. అది విన్న శివయ్య, ఈ గుణాఢ్యుడు తన బాకీలో అసలు రాబట్టుకునేందుకే వచ్చాడన్నమాట. అంతా నాటకం. అంత మొత్తంలోనూ సరిగ్గా 1000 వరహాలే తక్కువ కావాలా అని అనుకున్నాడు. ఇది జరిగిన 2 రోజులకు అనుకోకుండా పెద్ద జబ్బు చేసి గుణాఢ్యుడు మరణించాడు. అది తెలిసిన శివయ్య మనసులో ఎంతగానో సంతోషించి ఆయనకు డబ్బు తిరిగి ఇవ్వలేదన్న బాధ లేకుండా
1000 వరహాలు మొన్ననే ఇచ్చేయడం జరిగిపోయింది. అంతే ఇవ్వడం న్యాయం కూడా అని అనుకున్నాడు. గుణాఢ్యుడికి కర్మ చేసి సంతర్పణకు చుట్టుపక్కల ఊళ్ళోని ప్రముఖులందరికీ కబురు పంపాడు పెద్ద కొడుకు. శివయ్య కూడా వెళ్ళాడు. అక్కడ అంతా ఆయన నిస్వార్థ పరుడని, మహాపుణ్యాత్ముడని, అందువల్లనే అంత త్వరగా అనాయాసంగా మరణించాడని చెప్పుకుంటూ ఉంటే శివయ్య లోలోపల నవ్వుకొని, ధనాశతో అప్పులిచ్చి అసహాయుల నుంచి పెద్ద వడ్డీలు గుంజేవాడి గురించి జనం ఎలా చెప్పుకుంటున్నారో అని అనుకున్నాడు. ఇంతలో గుణాఢ్యుడి పెద్ద కొడుకు, మా నాన్నగారు ఎందరికో సాయం చేశారు, కొందరికి అప్పులిచ్చాడు. ఈ డబ్బు వ్యవహారాలన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచారట. అందులోనే ఆయన వీలునామా కూడా ఉన్నది. అది కనిపించడం లేదు. దానికోసం వెతుకుతున్నాము అని అన్నాడు. అప్పుడు శ్రీపురం గ్రామాధికారి, ఆ పుస్తకం, వీలునామా ఆయన తన ఇనపెట్టుకున్న రహస్యపు అరలో దాస్తారని నాకు తెలుసు. నీకు దాన్ని చూపిస్తాను అని, ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి ఆ అరను తెరిచి పుస్తకం తీయడాన్ని మర్నాటి వరకు వాయిదా వెయ్యమని సలహా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది వింటూనే శివయ్యకు గుండెల్లో రాయిపడింది. ఆ పుస్తకం బయటపడితే చాలా డబ్బు గుణాఢ్యుడు కుటుంబానికి గుమ్మరించాల్సి వస్తుంది. శివయ్యే కాదు, అలాంటి వాళ్ళింకా నలుగురు వ్యాపారులు ఉన్నారు అక్కడ. వారిలో ఒకడు గుణాఢ్యుడికి దాదాపు 1,00,000 వరహాలు పైగా బాకీ ఉన్నాడు. ఈ 5గురు వ్యాపారులు కలిసి పథకం వేసి ఒక మనిషిని నియమించి గుణాఢ్యుడి ఇంటికి పంపారు. వాడు రాత్రికి రాత్రి వెళ్ళి గుణాఢ్యుడి పెద్ద కొడుకును కత్తి చూపి బెదిరించి ఇనపెట్టిలోని రహస్యపు అరలో గుణాఢ్యుడి లెక్కల పుస్తకాన్ని తీయించాడు. తర్వాత దాన్ని శివయ్యకు అతడి స్నేహితులకు అందజేసి వాళ్ళిచ్చిన బహుమతిని పుచ్చుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆ పుస్తకాన్ని తగలబెట్టాలని ఆ 5గురు అనుకున్నారు. కానీ తమ బాకీల గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకుందామన్న కుతూహలంతో దాన్ని తెరిచి చూశారు. దానిలో ఇలా ఉన్నది: నేను సామాన్యులకు అప్పు పేరు చెప్పి డబ్బిస్తూ ఉంటాను. దానంగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంతా డబ్బు కోసం ఎగబడతారని భయం. డబ్బుతో పాటు వారికి తగిన సలహాలు కూడా ఇస్తాను. నా డబ్బు, నేనిచ్చిన సలహాతో చాలామంది బాగుపడ్డారు. వాళ్ళు డబ్బు నాకు తిరిగిస్తే దాన్నిలాంటి పుణ్యకార్యాలకు వినియోగిస్తాను. అందులో నుంచి సొంతానికి దమ్మిడీ కూడా వాడను. వాళ్ళివ్వకపోతే ఊరుకుంటాను. వాళ్ళ చేత రాయించుకున్న ఆ పత్రాలు వాళ్ళు వెళ్ళగానే చించి పారేస్తాను. నా పెద్ద కొడుకు కూడా ఇదే పద్ధతిలో నాలాగే జీవితం గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇది చదివి వ్యాపారులు 5గురు తెల్లబోయారు. ఆ పుస్తకంలో ఆ తర్వాత ఆయన తీర్చవలసిన బాకీల వివరాలు ఉన్నాయి. అందులో ఆఖరున శివయ్య పేరు 1000 వరహాలు బాకీ ఉన్నట్లు ఉన్నది. ఇది రాశాకే ఆయన చనిపోయాడు. గుణాఢ్యుడిని అంతా పుణ్యాత్ముడని ఎందుకు అంటారో శివయ్యకు అతడి స్నేహితులకు అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళ పుస్తకాన్ని మళ్ళీ రహస్యంగా గుణాఢ్యుడి ఇంటికి చేర్పించారు. తామెంతెంత బాకీ ఉన్నది ఖచ్చితంగా లెక్క కట్టి గుణాఢ్యుడి పెద్ద కొడుక్కి బాకీలు తీర్చేశారు. ఆ తర్వాత గుణాఢ్యుడి పెద్ద కొడుకుతో పాటు శివయ్య కూడా ఆయన అడుగుజాడల్లో నడిచాడు. దురాశాపరులు. తండ్రి పోయి ఏడాది తిరగకుండానే వ్యాపారంలో అనుభవం లేక కొండయ్య పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చేందుకు తాతల నాటి ఇల్లమ్మి భార్య 2 పిల్లలతో వాడు భార్య కొండమ్మ పుట్టి పెరిగిన ఊరయ్యిన అడవి మెట్ట చేరాడు. ఆ ఊళ్ళో ఏనాడో కొండమ్మ అవ్వ వదిలిపోయిన పెంకుటిల్లు ఉన్నది. దెయ్యాల కొంపలా ఉన్న ఆ ఇంటిని భార్యాభర్తలు 4 రోజులు కష్టపడి బాగు చేసుకున్నారు. ఇది జరిగాక ఇప్పుడు కుటుంబ పోషణకు ఏం చెయ్యాలన్న సమస్య కొండయ్యకు ఎదురయ్యింది. కొండమ్మలో తెలివి ఉన్నది. దాన్ని మించిన గయ్యాలితనం ఉన్నది. ఆమె దిగులు పడుతున్న భర్త వాలకం చూసి కోపంగా, ఎందుకా దిగులు? పూలమ్మిన చోట కట్టెలమ్మలేకే కదా ఇంత దూరం వలస వచ్చాము. ఇక ఇక్కడ కట్టెలు అమ్ముకుందాము. ఊరుకు చుట్టూ పెద్ద అడవి ఉన్నది. ఇంటి అటకం మీద పొదునైన గొడ్డలి కూడా ఉన్నది. ఇంకా వివరంగా చెప్పాలా? కదులు అని అన్నది. కొండయ్య మారు పలకకుండా గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికి వెళ్ళాడు.
అడవి అంతా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లతో కలకలలాడుతున్నది. మధ్యాహ్నం వరకు తిరిగినా వాడికెక్కడా ఎండిన చెట్టు కనిపించలేదు. ఏం చేసేది? నా కర్మ. ఏదో ఒక చెట్టు నరికి పడేస్తే వారం రోజుల్లో అది ఎండకపోదు. అప్పుడు దాన్ని కట్టెలుగా కొట్టి పట్నంలో అమ్ముకోవచ్చు అని కొండయ్య గొడ్డలి ఎత్తి చెట్టును నరకబోయాడు. ఆ మరుక్షణం కొండ, ఆగు అన్న కేక వినిపించింది. ఆ వెంటనే పచ్చని చీరతో నిలువెల్లా మెరిసిపోతూ ఒక స్త్రీ వాడి ముందు ప్రత్యక్షమయ్యింది. కొండయ్య ఒక్క క్షణం నివ్వెరపోయి ఆ స్త్రీకి భయంతో నమస్కరించి ఏదో అనబోయేంతలో, కొండ, ఏమిటి ఈ అఘాయిత్యం? అడవిలోని పచ్చని చెట్టును నరకడానికి నీకు చేతులెలా వచ్చాయి అని అన్నది. అమ్మా తల్లి, నా పేరు తెలుసు కదా, నా దరిద్రం సంగతి ఎరుగే ఉంటావు. నేను భార్యాపిల్లలు బతకడానికి ఇంత గంజైనా కావాలి కదా, అందుకోసం కట్టెలమ్మడం జీవనాధారంగా చేసుకోబోతున్నాను అన్నాడు కొండయ్య. అప్పుడు ఆ స్త్రీ కొండయ్యకేసి జాలిగా చూసి, నేను వనదేవతను, నీకు మేలు చెయ్యదలిచాను అంటూ చప్పట్లు చరచగాని ముచ్చటైన తెల్ల ఆవు ఒకటి అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ ఆవును మీ ఇంటికి తోలుకుపో. ఇది నువ్వు గాని నీ భార్య గాని పితికిన కొద్దీ పాలిస్తూనే ఉంటుంది. ఇక ముందు పచ్చని చెట్లను నరకకు అని చెప్పి వనదేవత అదృశ్యరాలయ్యింది. కొండయ్య ఎంతో ఆనందంగా గొడ్డలి భుజాన పెట్టుకొని ఆవుతో ఇంటికి బయలుదేరాడు. భర్త కోసం ఎదురు చూస్తున్న కొండమ్మ వాడు సమీపించగానే, చేతులూపుకుంటూ వస్తున్నావు, కట్టెపుల్లలేవి అని అడిగింది కోపంగా. కట్టెపుల్లలు దేనికి? కామధేనువు లాంటి ఆవునే వెంటబెట్టుకు వస్తున్నాను అంటూ కొండయ్య భార్యకు జరిగిందంతా చెప్పాడు. భర్త మాటలు నమ్మని కొండమ్మ మంచినీళ్ల కుండలో నీళ్లు పారబోసి ఆ కుండలోకి పాలు తీసింది. కుండ నిండిపోయిన ఆవు పాలిస్తూనే ఉన్నది. పట్నంలో ఆ పాలమ్మి ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకువచ్చాడు కొండయ్య. వారం గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి ఒకనాటి ఉదయం భర్తతో, పాలు పిండి పిండి చేతులు పడిపోతున్నాయి. ఈ దిక్కుమాలిన తెల్లావును ఆ వనదేవత నెత్తిన కొట్టి చెట్లు నరుకుతానని బెదిరించి మరేదైనా మెరుగైన దానిని తీసుకురా అని అన్నది. కొండయ్య మారు చెప్పకుండా ఆవుతో అడవికి పోయి ఒక చెట్టును నరకబోయాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమై, కొండ, మళ్ళీ ఏమిటి మతిమాలిన పని అని అడిగింది. ఏం చెయ్యను తల్లి, పాలు తీయడం తన వల్ల కాదంటున్నది నా భార్య అన్నాడు కొండయ్య. వనదేవత ఒక్క క్షణం ఆగి చప్పట్లు చరచగానే తెల్లావు మాయమై అక్కడ ఒక నల్లబాతు కనిపించింది. కొండ, ఈ బాతును పట్టుకుపో. నీ భార్య గుడ్డు పెట్టమన్నప్పుడల్లా ఈ బాతు గుడ్లు పెడుతున్నది అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది. కొండయ్య ఆ బాతును భుజాన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఆ సంగతి తెలుసుకున్న కొండమ్మ ముచ్చట పడిపోయి, చూడచక్కనైన నల్లబాతు, గుడ్డు గుడ్డు అని అన్నది. వెంటనే బాతు ఒక దాని వెంట ఒకటిగా రెండు గుడ్లు పెట్టింది. రోజు కొండయ్య వాటిని పట్నంలో అమ్ముకు వస్తూ ఉండేవాడు. 10 రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి, గుడ్డు పెట్టు అని అరిచి అరిచి గొంతు పడిపోతున్నది. కోయిల లాంటి గొంతు ఇలా బొంగురుపోయిందేమిటమ్మా అని పొరుగిళ్ళ అమ్మలక్కలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మాయిదారి బాతును ఆ వనదేవత ముఖాన కొట్టి, కాస్త పనికొచ్చేది ఏమైనా పట్టుకురా, గొడ్డలి తీసుకుపోవడం మర్చిపోయేవు అని అన్నది. మర్నాడు కొండయ్య బాతును తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. చెట్లను నరకబోతూ ఉండగా దేవత ప్రత్యక్షమై, కొండ, ఇదేమన్నా మూర్ఖత్వమా అని అడిగింది. కొండయ్య తన భార్య అన్న మాటలు చెప్పాడు. ఈసారి వనదేవత చప్పట్లు చరచగానే బాతు స్థానంలో ఒక మట్టి ముంత ప్రత్యక్షమయ్యింది. నీకు ఏకంగా అక్షయ పాత్రనే ఇస్తున్నాను కొండ. నువ్వు గాని నీ భార్య గాని కోరుకున్న భక్ష్యాలన్నీ ఇస్తుంది ఈ పాత్ర. ఇకనైనా పచ్చని చెట్లను 10 కాలాల పాటు బతకనియ్యి అంటూ అదృశ్యమయ్యింది వనదేవత. అక్షయ పాత్రను చూసి పరమానంద భరితురాలయ్యింది కొండమ్మ. వాళ్ళు తమ ఇంటిని పూటకోళ్ళ ఇల్లుగా మార్చారు. కొండయ్య వచ్చిన వాళ్ళు అడిగినవన్నీ రహస్యంగా అక్షయ పాత్రలో నుంచి తీస్తూ ఉండేవాడు. అందరికీ వడ్డించడం, ఎంగిలాకులు ఎత్తిపారేయడం కొండమ్మ పని. అయితే పక్షం రోజుల్లోనే ఆ పని మొహమ్మొత్తింది కొండమ్మకు.
వేలాపాలా లేని వడ్డనలు, అడ్డమైన వాళ్ళ ఎంగిళ్ళు ఎత్తడం, ఇంతకు మించి నాకు వేరే పని లేదా? ఆ దేవత నిన్ను వెర్రిబాగుల వాణ్ణి చేసి బాగా ఆడిస్తున్నది. రేపు అడవికి నీతో పాటు నేను వస్తాను. ఈ ముష్టిముంత ఆవిడ మొహాన కొట్టి నేనేం సంపాదించుకొస్తానో నువ్వే చూద్దువు గాని అంటూ భర్త మీద విరుచుకుపడింది కొండమ్మ. ఆమె మర్నాడు అక్షయ పాత్రను తీసుకొని కొండయ్యతో పాటు అడవికి వెళ్ళింది. ఒకచోట భార్య సైగ చెయ్యగాని చెట్టును నరకబోయాడు కొండయ్య. ఆగు మూర్ఖుడా! అక్షయ పాత్ర ఇచ్చినా నీ అసంతృప్తి పోలేదా? పైగా ఇప్పుడు నీ భార్యను కూడా వెంట తీసుకువచ్చావేం? అంటూ ఎదుట ప్రత్యక్షమయ్యింది వనదేవత. అందుకు కొండయ్య ఏదో చెప్పబోతూ ఉండగా కొండమ్మ కల్పించుకొని, ఏం చెయ్యమంటావమ్మా? నువ్వలాంటి మట్టి ముంతలు నా ముద్దు మొగుడి చేతికిచ్చి పంపిస్తూ ఉంటే నాకు రాక తప్పింది కాదు. అక్షయంగా బంగారు కాసులు వచ్చి గోనె సంచి ఇస్తే ఈ అడవి ఛాయలకు కూడా రాను. ఇటువంటి అడ్డమైన వస్తువులు మాకు దేనికి? అన్నది కోపంగా అక్షయ పాత్రను నేలకేసి కొడుతూ. ముక్క చెక్కలైపోయిన పాత్రను చూసిన దేవత జాలిగా నవ్వి, చేజేతులా మీ అదృష్టాన్ని మీరే మట్టిపాలు చేసుకున్నారు. నేనిచ్చిన వస్తువును భద్రంగా నాకప్పగిస్తేనే మరొక వస్తువు ఇవ్వగలను అని అన్నది. కొండమ్మ చిరుకోపంతో భర్త మీద మండిపడి, ఆవిడ ఏమీ ఇవ్వనని చెప్పినా అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటావేం? చీకటి పడేలోగా సగం అడవిని నరికెయ్యి అని అన్నది. కొండయ్య భార్య కోపం చూసి దడుసుకొని చెట్లను నరకబోయాడు. ఈ అడవిలో ఒక్క చెట్టును కూడా కొండయ్య నరకలేడు అంటూ వనదేవత అదృశ్యమయ్యింది. ఆ మరుక్షణం కొండయ్య చేతిలో నుంచి గొడ్డలి కింద పడిపోయింది. అతడి రెండు చేతులు తోటకూర కాడల్లా కింద వేలాడబడిపోయాయి. వాటిల్లో చలనం లేదు. కొండమ్మ నెత్తి నోరు బాదుకొని, మమ్మల్ని క్షమించు తల్లి, ఇంత కఠినంగా శిక్షించడం నీకు తగదు అని కనబడని వనదేవతను వేడుకుంటూ పెద్దగా రోదించింది. ఎక్కడా వనదేవత జాడలేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆశచావని కొండమ్మ చాలా కాలం పాటు వనదేవతను పిలుస్తూ అడవి అంతా కలయ తిరుగుతూ ఉండేది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంకుళ్ళు, జిగురు, అడవి పళ్ళు తెచ్చి వాటిని ఊళ్ళో అమ్మేది. కుటుంబం గడవటానికి అదే ఆధారం అయ్యింది. క్రమంగా ఆమె అడవిలో నుంచి నేరేడు, ఉసిరి, మామిడి, చింత మొక్కలు తెచ్చి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నాటింది. వాటితో పాటు కాయగూరల మొక్కలు కూడా పెంచింది. ఇలా 4-5 ఏళ్లు గడిచేసరికి కొండమ్మ పెంచిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయానికి రాసాగాయి. ఒకనాడు బాడుగు బండి నిండా మామిడికాయలు, ఉసిరికాయలు, చింతపండు వేసుకొని పట్నం తీసుకుపోయి సంతలో అమ్మి ఒక సంచిలో 1000 రూపాయలు వేసుకొని సాయంకాలానికి ఇంటికి తెచ్చింది కొండమ్మ. ఆమె ఆ డబ్బు సంచి భర్తకు చూపిస్తూ, నిజంగా వనదేవత మన కళ్ళు తెరిపించింది. మనిషి జీవనోపాధికి చెట్లను నరకవలసిన పని లేదు. చెట్లను పెంచి ఇంకా ఆనందంగా, తృప్తిగా బ్రతకవచ్చు అనే సత్యం తెలుసుకునేలా చేసిన పుణ్యదేవత ఆమె అన్నది ఎంతో ఆనందంగా. ఆ మాటలతో ఆమెకు పాపపరిహారం జరిగి ఉండాలి. హఠాత్తుగా కొండయ్య 2 చేతులలో చలనం వచ్చింది. చెయ్యి చాచి డబ్బు సంచి అందుకోబోతున్న భర్తను చూసి కొండమ్మ ఆనందం పట్టలేక, ఇది నిస్సందేహంగా వనదేవత చేసిన మేలు అంటూ కనబడని వనదేవతకు చేతులెత్తి నమస్కరించింది.